సర్వలోకానికి సువార్త అనే ఈ కార్యక్రమంలో దేవుని గూర్చిన సంగతులను నేర్చుకోవటానికి సిద్ధపడి ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట వందనములు తెలియజేస్తున్నాను. గత కొన్ని భాగాలుగా పరలోక రాజ్యపు ఉపమానములను మనం నేర్చుకుంటున్నాం. దానికి కొనసాగింపుగా మరొక చక్కని ఉపమానం ఈ పాఠ్యాంశంలో మనం నేర్చుకుందాం. మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, లూకా సువార్తలోను కనిపిస్తున్నటువంటి ఈ ఉపమానం ఒక ద్రాక్ష తోటను గూర్చినటువంటి ఉపమానం. ఒక యజమాని ద్రాక్ష తోటను కలిగి ఉన్నాడు. ఆ యజమాని తన ద్రాక్ష తోటను కాపులకు గుత్తకిచ్చాడు. ఆ కాపులు తగిన కాలమందు ఆ ద్రాక్ష తోట యొక్క ఫలమును యజమానికి ఇవ్వకపోవటం ఈ ఉపమానంలో మనకు కనిపిస్తుంది. అలా ప్రతిఫలాన్ని ఇవ్వకపోవడాన్ని బట్టి చివరకు జరిగినటువంటి పర్యవసానం ఏమిటో, పరలోక రాజ్యమును గూర్చినటువంటి ఉపమానము మనుషులందరికీ ఏ విధమైన జ్ఞానమును నేర్పిస్తుందో ఈ పాఠంలో మీరు నేర్చుకుంటారు. కనుక ఆద్యంతం ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఏ మాటను పొల్లుపోకుండా వింటారని, నేర్చుకుంటారని నేను ప్రభువు పేరట మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రియులారా, లేఖన భాగాలలోనికి మనం వెళ్ళగలిగితే మత్తయి సువార్త 21వ అధ్యాయము 33వ వచనం నుండి 46వ వచనం వరకు, మార్కు సువార్త 12వ అధ్యాయము 1 నుండి 12 వచనములు, లూకా సువార్త 20వ అధ్యాయము 9వ వచనం నుండి 19వ వచనం వరకు ఈ ఉపమానం మనకు కనిపిస్తుంది. ప్రియులారా, ముగ్గురు సువార్తికుల చేత ఈ ఉపమానము వ్రాయబడింది అంటే ఈ ఉపమానం చాలా ముఖ్యమైనది, ఆలోచించదగినది, ప్రతి ఒక్కరూ నేర్చుకోవలసినది, తగినట్టుగా తమ బ్రతుకులను మలచుకోవలసినది. కనుక జాగ్రత్తగా మీరంతా ఈ ఉపమానమును నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథమును తెరచి మత్తయి సువార్త 21వ అధ్యాయము 33వ వచనం నుండి 46వ వచనం వరకు జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. మరి ఒక ఉపమానం వినుడి. ఇంటి యజమానుడు ఒకడు ఉండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాన్ని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను. పండ్లకాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకుని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులు నంపగా, ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకని కొట్టిరి, ఒకని చంపిరి, మరి ఒకని మీద రాళ్ళు రువ్విరి. మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. తుదకు నా కుమారుని సన్మానించెదరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపెను. అయినను ఆ కాపులు కుమారుని చూచి, ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఇతని స్వాస్యము తీసుకొందము రండని తమలో తాము చెప్పుకొని అతని పట్టుకొని ద్రాక్షతోట వెలుపట పడవేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్షతోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులను ఏమి చేయుననెను. అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి వాటి కాలములయందు తనకు పండ్లను చెల్లించినట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్షతోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి. మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను. ఇది ప్రభువు వలననే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను మాట మీరు లేఖనములలో ఎన్నడూ చదవలేదా? కాబట్టి దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వానిని నలిచేయునెను. ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమ్మును గూర్చియే చెప్పినని గ్రహించి ఆయనను పట్టుకున్న సమయము చూచుచుండిరి గాని జనులందరూ ఆయనను ప్రవక్తయని ఎంచిరి గనుక వారికి భయపడిరి. ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోక రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు వారు పరిచయం చేస్తూ ఇక్కడ ఆయన చెప్పినటువంటి ఒక చక్కని ఉపమానం మనుషులందరికీ జ్ఞానమును నేర్పిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవ్వరూ కూడా నిరాకరించటానికి, నిషేధించటానికి వీలు లేదు. ఎందుకంటే ఎందరైతే నిరాకరిస్తారో, ఎవరైతే నిషేధిస్తారో వారందరికీ కూడా మరలా ఆ రాయి మూలకు తలరాయి అవుతుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారే చివరకు ఆధారం అవుతారు. క్రీస్తులో ఉన్న రక్షణను గ్రహిస్తే, క్రీస్తును వెంబడిస్తే, క్రీస్తును అంగీకరిస్తే నిత్య జీవము అనుగ్రహింపబడుతుంది. క్రీస్తును నిరాకరిస్తే, క్రీస్తును నిషేధిస్తే ఆయన వలన శిక్ష విధింపబడుతుంది. కనుక ఏదైనా చేయవలసినది ప్రభు అయిన యేసుక్రీస్తే. నిత్య జీవాన్ని ఇవ్వడానికైనా, నిత్య శిక్షకు పంపించడానికైనా యేసుక్రీస్తు వారు ఇప్పుడు సర్వాధికారిగా కనిపిస్తున్నారు. ఇది మనకు అర్థం కావాలంటే ఈ ఉపమానం మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వారు ఎలా నిషేధింపబడతారు, ఎలా నిరాకరింపబడతారు? జనులందరిలో అనేక మంది
యేసుక్రీస్తు వారిని అంగీకరించకుండా ఎలా ఆయనను త్రోసివేస్తారో ఈ పాఠ్యాంశంలో, ఈ ఉపమానం ద్వారా మనం నేర్చుకుందాం. ఒక ఇంటి యజమానుడు ఉన్నాడు. ఉదాహరణకి ఒక ఇంటి యజమానుడు ఉన్నాడు. అతనికి ఒక ద్రాక్ష తోట ఉన్నది. ఆ ద్రాక్ష తోటను అతడు కాపులకు గుత్తకిచ్చి దేశాంతరము వెళ్ళిపోయాడు. అంటే ఆ ద్రాక్ష తోట దగ్గర ఇంటి యజమానుడు లేడు, దూరంగా ఉన్నాడు. ఈ కాపులు ఆ ద్రాక్ష తోటను గుత్తకు తీసుకుని, అనగా కొందరి పరిభాషలో రైతులు పొలాన్ని కౌలుకు తీసుకున్నట్టుగా అన్నమాట. ఈ ద్రాక్ష తోటను కాపులు గుత్తకు తీసుకుని వాటి యొక్క పండ్ల కాలము సమీపించినప్పుడు వాటి ప్రతిఫలమును యజమానునికి ఇవ్వకుండా కాలమును గడుపుతున్నారు. యజమాని దేశాంతరం వెళ్ళిపోయాడు గనక తన యొక్క ప్రతిఫలమును తీసుకుని రమ్మని చెప్పటానికి తన యొద్ద నుండి దాసులను, తన సేవకులను ఆ కాపుల దగ్గరకు పంపిస్తున్నాడు. ఆ కాపుల దగ్గరకు వచ్చినటువంటి దాసులు, సేవకులు ప్రతిఫలాన్ని అడిగినప్పుడు ఆ కాపులు వీరిని ఏం చేస్తున్నారు? గుత్తకు తీసుకున్నటువంటి కాపులు వచ్చినటువంటి దాసులను ఏం చేస్తున్నారు? హింసిస్తున్నారు. కొందరినైతే చంపేస్తున్నారు. అనేక మార్లు యజమానుడు తన యొక్క ద్రాక్ష తోట ఫలాన్ని తిరిగి తీసుకుని రమ్మని తన దాసులను కాపుల దగ్గరకు పంపిస్తున్నాడు, తన సేవకులను కాపుల దగ్గరకు పంపిస్తున్నాడు. అయితే కాపులు వచ్చిన ప్రతిసారి యజమానుడు పంపినటువంటి దాసులను హింసిస్తున్నారు, వారిని నిరాకరిస్తున్నారు, వారికి ప్రతిఫలం ఇవ్వటం లేదు. అయితే చిట్ట చివరిగా ఆ యజమానుడు, నా కుమారుని అయితే వారు సన్మానించదరేమో, ఎందుకంటే ఇతడు వారసుడు, ఇతనిని ఏం చేసినా నేను ఊరుకోను, నా సమస్త సంపదకు ఇతడు వారసుడు గనక, నాకు ఇతడు అత్యంత ప్రియుడైన కుమారుడు గనక ఇతనిని నేను కాపుల యొద్దకు పంపిస్తే అతనిని వారు సన్మానించి నాకు రావలసిన ప్రతిఫలమును వారు ఇచ్చేస్తారేమో అని యజమానుడు భావించాడు. అలాగుననే ఆ యజమానుడు తన ప్రియ కుమారుణ్ణి ఆ కాపుల యొద్దకు పంపించాడు. అయితే ఈ కాపులు ఎలా ఆలోచించారో చూసారా? ద్రాక్ష తోటను గుత్తకు తీసుకున్నటువంటి ఆ రైతులు ఎలా ఆలోచించారో చూసారా? ఇతడు వారసుడు గనక ఇతన్ని చంపేస్తే ఇక మనకు అడ్డుండదు, మన దగ్గర నుండి ఫలమును తీసుకుని వెళ్ళటానికి ఇంకెవ్వరూ ఉండరు అని వారు తీర్మానించుకొని యజమానుడు పంపినటువంటి తన ప్రియకుమారుణ్ణి వారు చంపేశారు. పట్టణం వెలుపల అతన్ని చంపేసినట్టుగా ఉపమానంలో మనకు కనిపిస్తుంది. అయితే ఈ విషయం అంతటిని తెలుసుకున్నటువంటి యజమాని ఇక లాభం లేదు, నేను నా దాసులను పంపించాను, నా సేవకులను పంపించాను, ఎన్నోసార్లు వారికి అవకాశాలు ఇచ్చాను, నేను ఇచ్చిన అవకాశములను వారు సద్వినియోగం చేసుకోలేదు, నేను పంపిన ప్రతిసారి ఆ దాసులను వారు హింసించారు, వారిని నిరాకరించారు, వారిని చంపేశారు. ఇక నా ప్రియకుమారుని కూడా వారు చంపేశారంటే నేనే స్వయంగా వెళ్ళి ఆ కాపులనందరినీ సంహరించి వారి చేతులలో నుండి నా ద్రాక్ష తోటనంతా తిరిగి తీసుకొని ఏ మనుషులైతే దాని కాలములయందు తగిన ప్రతిఫలమును నాకు చక్కగా లెక్క ప్రకారం అప్పజెపుతారో ఆ మనుషులకు నా ద్రాక్ష తోటనిస్తాను అని ఆ యజమానుడు నిర్ణయం తీసుకున్నట్టుగా ఉపమానంలో మనకు కనిపిస్తుంది. ప్రియులారా, ఈ ఉపమానం ద్వారా మనము దేవుని రాజ్య సంగతులను, ప్రస్తుత జీవితానికి సంబంధించినటువంటి సంగతులను ఎలాగో నేర్చుకోగలము అని మనం ఆలోచన చేయగలిగితే, ఈ ఉపమానంలో కనిపిస్తున్నటువంటి యజమానుడు ఎవరో కాదు, పరలోకంలో ఉన్న దేవుడు. పరలోకంలో ఉన్న దేవుడు. సుమారు 800 కోట్ల మంది మనుషులు ఈరోజు భూమి మీద కనిపిస్తున్నారు. సకల చరాచర సృష్టిలో భూమి మీద మాత్రమే మనుషుల యొక్క మనుగడ మనకు కనిపిస్తుంది. ఈ మనుషుల యొక్క సంఖ్య నేటికి దాదాపుగా 800 కోట్ల మంది. ఈ 800 కోట్ల మంది మనుషులకు దేవుడు ఒక్కడే. మనుషులంతా ఒకే విధంగా ఉంటారు. మనుషులందరినీ భూమి మీదకు పంపించినటువంటి సృష్టికర్త ఒక్కడే, ఆయన పరలోకంలో ఉన్న దేవుడు. పరలోకమందున్న దేవుడు ఒక యజమానిగా భూమి మీద ఉన్న మనుషులకు ఒక పనిని అప్పగించాడు. సత్క్రియలను భూమి మీద జరిగించాలని దేవుడు మనుషులను భూమి మీదకి పంపించాడు. అలా పంపించిన దేవుడు వారికి ఒక కాలాన్ని ఇచ్చాడు.
వారికి కావలసినటువంటి వసతులను ఇచ్చాడు. వారు బ్రతకడానికి జీవితాన్ని ఏర్పరిచాడు. తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చింది మొదలుకొని మరలా సమాధికి వెళ్ళిపోయేంత వరకు మానవుని యొక్క జీవిత కాలంలో పరలోకమందున్న దేవుని యొక్క అభీష్టమును ఈ జీవితంలో తెలుసుకొని దాని ప్రకారము ప్రవర్తించి తండ్రి అయిన దేవుణ్ణి సంతోషపెట్టడమే దేవుడు మనుషులకు ఇచ్చినటువంటి పని. కనుక పరలోకంలో ఉన్న దేవుడు ఒక యజమానిగా కనిపిస్తే భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఉపమానంలో చెప్పబడినటువంటి కాపులను పోలి ఉన్నారు. అంటే దేవుడు ఇచ్చిన ద్రాక్ష తోటలో పనిచేసి తగిన కాలమందు ఆయనకు ప్రతిఫలమును చెల్లించవలసిన వారుగా ఉన్నారు. అయితే మనుషులలో ఎందరూ ఈ రహస్యాన్ని తెలుసుకున్నారు? మనుషులలో ఎందరూ తమ బాధ్యతను గుర్తెరిగారు? దేవుడు మాకిచ్చిన బ్రతుకులో దేవునికి తిరిగి మేము ప్రతిఫలమును చెల్లించాలి, తగిన కాలమందు మా యజమానికి తగిన ప్రతిఫలమును మేము చెల్లించాలనే ఆలోచన మనుష్యులలో ఎందరికి ఉంది? అందుకే దేవుడు ప్రారంభం నుంచి కూడా తన యొక్క సేవకులను, తన దాసులను భూమి మీద మనుషులలో పుట్టిస్తున్నాడు, మనుషుల చెంతకు పంపిస్తున్నాడు. మనుషులు ఎప్పుడైతే దారి తొలగి దేవునికి తగిన ప్రతిఫలాన్ని ఇవ్వకుండా తమ బ్రతుకులను వ్యర్థపరుచుకుంటున్నారో అలాంటి పరిస్థితులలో దేవుడు తన యొక్క దాసులను, తన సేవకులను ప్రవక్తలుగా, న్యాయాధిపతులుగా, దేవుని మాటలను ప్రకటించే వీరులుగా, నీతిమంతులుగా, అపోస్తలులుగా, శిష్యులుగా పంపిస్తున్నాడు. వారు వచ్చి ఏం చేస్తున్నారు? దేవునికి మీరు తగిన ప్రతిఫలాన్ని ఇవ్వండి, దేవునికి మీరు తగిన ప్రతిఫలాన్ని ఇవ్వండి. నిజంగా దేవుని చేత పంపబడిన దాసుడు, దేవుని చేత పంపబడిన సేవకుడైతే ఏం చెప్తాడు? ఏం చెబుతాడు? మీరు మీ జీవితకాలమందు దేవుని కొరకు ఉన్నతమైన ఫలములను ఫలించండి, దేవునికి ఇవ్వవలసిన ప్రతిఫలమును దేవునికి ఇవ్వండి. దేవుడు కోరుకునే ప్రతిఫలం ఏంటి? దేవుడు మనుషుల దగ్గర నుంచి కోరుకునే ప్రతిఫలం ఏమిటి? ఆత్మ సంబంధమైనటువంటి ఫలములు, ఆత్మ సంబంధమైనటువంటి ఫలములు. మీరు దేవుని వాక్యమును భూమి మీద నేర్చుకొని దాని ప్రకారము జీవిస్తూ అనేకులకు ఈ వాక్యమును చేరువ చేసి దైవ సంబంధమైన జీవితాలను భూమి మీద మీరు కలిగి ఉండాలి అన్నది దేవుని యొక్క ఆలోచన, దేవుని కోరిక. ప్రతి మనుష్యుని దగ్గర నుండి దేవుడు ఈ ప్రతిఫలాన్ని ఆశిస్తున్నాడు. ఒక్కసారి బాప్తిస్మమిచ్చు యోహాను గారు చేసేటువంటి ప్రకటనను దేవుని గ్రంథంలో మనం చదువుదాం. అక్కడ బాప్తిస్మమిచ్చు యోహాను గారు ఏమని ప్రకటిస్తున్నారో ఆ లేఖన భాగాలలో మనం చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుడు చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరును ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. చూసారా? బాప్తిస్మమిచ్చు యోహాను నాటి పరిసయ్యులను సద్దూకయ్యులను ఉద్దేశిస్తూ దేవుని వాక్యమును ఏ విధంగా ప్రకటిస్తున్నారో చూసారా? మీరు మారు మనస్సునకు తగిన ఫలము ఫలించుడి, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా మీరు అంగీకరించిన తర్వాత మీ మనస్సు మారింది. మనస్సు మారిన తర్వాత మీరు మారు మనస్సుకు తగిన ఫలములను ఫలించాలి. అంటే నీతి ఫలములు మీ జీవితాలలో కనిపించాలి. నీతి ఫలములు మీ జీవితాలలో కనిపించాలి. దేవుడు కోరుకున్న జీవితం భూమి మీద మీలో స్పష్టంగా కానరావాలి. అప్పుడు మాత్రమే మీరు మీ దేవునికి తగినట్టుగా ప్రతిఫలాన్ని ఇస్తున్నట్టు, ఆయా కాలమందు మీరు దేవునికి చక్కగా ప్రతిఫలిస్తున్నట్టు అని మీరు అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యమును మీలో నెరవేర్చుకున్నవారైతే పరలోక రాజ్యమునకు మీరు సమీపస్తులుగా ఉంటారు, పరలోక రాజ్యానికి మీరు చేరువవుతారు. నాడు యోహాను గారు కూడా పరలోక రాజ్యమును గూర్చి మనుషులకు పరిచయం చేస్తూ ఏమంటున్నారు? బాప్తిస్మం ఇస్తూ ఆయన ఏమని ప్రకటిస్తున్నారు? మారు మనస్సునకు తగిన ఫలములను ఫలించండి. దేవుని వాక్యం
కాగితాల వరకు ఉండిపోవటం దేవునికి ఇష్టం లేదు. దేవుని వాక్యం గ్రంథంలో నుండి మీ ఆలోచనలోనికి వెళ్ళాలి. మీ ఆలోచనల్లో నుండి మీ జీవితంలో కనిపించాలి. మీ క్రియలలో దేవుని వాక్యం కనిపించాలి. మీ జీవితంలో దేవుని వాక్యం కనిపించాలి. దేవుడు కోరుకున్నది మీ జీవితములలో అమలు జరగాలి. అప్పుడు దేవునికి సరైన ప్రతిఫలాన్ని తగిన కాలం ముందు దేవుడు కోరుకున్నట్టుగా మీరు ఇస్తున్నట్టు అనమాట. ఇలా ఇవ్వమని చెప్పటానికి దేవుడు తన దాసులను, తన ప్రవక్తలను, తన సేవకులను మనుషుల యొద్దకు పంపిస్తాడు. వారి ద్వారా మనుషులకు ఈ ప్రకటనలు వినిపిస్తాయి. అప్పుడు వెంటనే మనిషి ఏం చేయాలి? దేవుని కొరకు తన మనస్సును మార్చుకోవాలి. మారు మనస్సునకు తగిన ఫలములను ఫలించాలి. అంటే దేవుడు భూమి మీద మనలో ఏ సత్క్రియలనైతే చూడాలనుకుంటున్నాడో వాటిని మన యందు దేవునికి చూపించి తగిన కాలమందు మనము దేవునికి ప్రతిఫలమునిచ్చే వారముగా ఉండాలి. నాటి కాలమందు యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఉపమానంలో ప్రధానంగా యూదులలో ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు కనిపిస్తున్నారు. వారంతా ఎంతో కాలంగా దేవుడు తన యొక్క సేవకులను, దాసులను వారి యొద్దకు పంపించి దేవుని మాటలను వారికి ప్రకటింపచేసినప్పుడు వారు పంపబడినటువంటి ప్రవక్తలను నిరాకరించారు. వారిలో కొందరిని హింసించారు, వారిలో కొందరిని చంపివేశారు. చివరికి యేసుక్రీస్తే దేవుని కుమారుడుగా మొదట ఇశ్రాయేలీయుల యొద్దకు, యూదుల యొద్దకు పంపబడినప్పుడు వారు ఆయనను కూడా నిరాకరించారు. ఆయననైతే సిలువ వేసి చంపేశారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు తన ద్రాక్ష తోటను తగిన కాలమందు ప్రతిఫలము చెల్లించే ఇతర మనుషులకు అప్పగించినట్టుగా మనకు కనిపిస్తుంది. ప్రియులారా, మన జీవిత కాలములో యేసుక్రీస్తు ప్రభువు వారిని మనము అంగీకరిస్తున్నామా లేక ద్వేషిస్తున్నామా? మనము స్వీకరిస్తున్నామా లేక నిరాకరిస్తున్నామా? దేవునికి తగినట్టుగా మన జీవితములో ప్రతిఫలమును ఇవ్వగలుగుతున్నామా లేదా? ఇది దేవుడు కోరుకుంటున్నాడు. పరలోక రాజ్యంలో ఎవరు కనిపిస్తారు? దేవునికి తగిన కాలమందు ప్రతిఫలమునిచ్చే మనుషులు మాత్రమే కనిపిస్తారు. నిజంగా మీ అందరికీ పరలోక రాజ్యం చేరాలనే కోరిక, ఆలోచన, ఆశ ఉందా? అలా ఉంటే ఈ మాటల ప్రకారం మీరు ఆలోచన చేసి తగిన నిర్ణయం తీసుకోవాలి. నేను ఏ విధముగానైనా పరలోక రాజ్యం చేరాలి అనే ఆలోచన మీకుంటే గనుక నా తండ్రికి నేను తగిన కాలమందు ఫలమునిచ్చే మనిషిగా ఉన్నానా లేదా అని ఒక్కసారి పరీక్షించుకోవాలి. ఒకవేళ మనము దేవునికి తగిన కాలమందు ప్రతిఫలమిచ్చే మనుషులుగా లేకపోతే, మారు మనసుకు తగిన ఫలమును ఫలించకపోతే, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది అంటే సమయం ఎంతో లేదు. మీరు దేవుని కొరకు ప్రతిఫలిస్తే మంచిది, పరలోక రాజ్యానికి మీరు ఆహ్వానింపబడతారు. మీరు దేవునికి పనికి రాకుండా పోతే గొడ్డలి ఇప్పుడే చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. గొడ్డలి ఎందుకు చెట్ల వేరున ఉంచబడి ఉన్నది? ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మన పెరట్లో కానీ, తోటలో కానీ, పొలంలో కానీ ఫలమునివ్వని ఏదైనా ఒక మొక్క కానీ, చెట్టు కానీ ఉంటే ఏం చేస్తారు? దాని వలన భూమి ఎందుకు నిష్ఫలమైపోవాలి అని ఆలోచన చేసి దానిని నరికి అగ్నిలో వేసేస్తారు. ప్రియులారా, ఎంతో గొప్ప ప్రకృతిలో, ఆయన తయారు చేసిన సృష్టిలో దేవుడు మనలను ప్రవేశపెట్టాడు. మన చుట్టూ ఆయన వలన సృష్టింపబడిన ప్రకృతి మనకు బ్రతుకునిస్తోంది. అలాంటి పరిస్థితులలో దేవుని కొరకు మనం ఆలోచిస్తున్నామా? దేవుని కొరకు మనం పనిచేయగలుగుతున్నామా? దేవుని వార్తలు సమాజంలో ఉన్న మనుషుల యొద్దకు చేరవేసే సువార్త కార్యక్రమాలలో మనం ఉంటున్నామా? మనము ఫలించని వారముగా ఉంటే, మన వలన దేవునికి ఉపయోగం లేకపోతే, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరును ఉంచబడి ఉన్నది. ఫలించని చెట్టు నరకబడి అగ్నిలో వేయబడే రీతిగా ఏ మనిషి అయితే దేవునికి ఫలమునివ్వడో అతడు నరకబడి పాతాళలోకమందు అగ్నిగుండంలో వేయబడతాడు. దేవుడు మనకు ఇచ్చినటువంటి బ్రతుకులో దేవునికి చక్కని ఫలమునిచ్చేవారముగా మనం ఉండాలి. దేవుని యొక్క గ్రంథం ఈ విధమైన జ్ఞానమును మనుషులకు నేర్పిస్తుంది. దేవుని కొరకు మనము ఈ భూమి మీద బ్రతకవలసిన వారముగా ఉన్నాము. మన పుట్టుక దగ్గర నుండి మన మరణం వరకు
దేవుడు ప్రతి విషయంలో మనలను కాపాడుతున్నాడు. మనలను కాపాడుతున్నాడు. దేవుని సహాయం లేకుండా మనం ఈ భూమి మీద ఒక్క క్షణం కూడా బ్రతకలేము. దేవుని వలన బ్రతుకును పొందిన మనము, దేవుని వలన జీవిస్తున్నటువంటి మనము దేవునికి ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని ఇచ్చాం చెప్పండి? ఏదో మనకు నచ్చినదని దేవుని తీసుకోమని దేవుని దగ్గరకు ఏదో ఒక ఫలాన్నో లేక ఎంతో కొంత ధనాన్నో ఇచ్చి ఇది దేవునికి నేను ఇస్తున్నటువంటి ప్రతిఫలం అని మీరు అనుకుంటున్నారా? దేవుని గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటల్లో మీరు దేవునికి ఏమివ్వాలో తెలియచేయబడింది. మీరు దేవునికి ఏమివ్వాలి? మీ జీవితమును మీరు మార్చుకొని మారు మనస్సునకు తగిన ఫలమును మీరు ఫలించాలి. మారు మనస్సునకు తగిన ఫలమును మీరు ఫలించాలి. మారు మనస్సు. మారు మనస్సు అంటే ఏంటి? ఒకప్పుడు మీది పాత జీవితం, మారు మనస్సు నొందిన తర్వాత మీది క్రొత్త జీవితం. ఒకప్పుడు మీకు దేవుడు తెలియదు, మారు మనసు నొందిన తర్వాత మీకు దేవుడు ఎవరో అర్థమయ్యాడు. ఒకప్పుడు మీకు యేసుక్రీస్తునందు రక్షణ లేదు, ఇప్పుడైతే యేసుక్రీస్తు వారిలో మీరు రక్షణ పొందారు. ఒకప్పుడు మీరు అపవాదికి బందీగా ఉన్నారు, చెరలో ఉన్నారు, ఇప్పుడు మీరు క్రీస్తునందు స్వతంత్రులై ఉన్నారు. మారు మనస్సు పొందిన తర్వాత ఇంత గొప్ప మార్పు మీ జీవితాలలో కనిపించాలి. మారు మనస్సునకు తగిన ఫలములను మీరు ఫలించాలి. అంటే మీ వలె మీ చుట్టూ ఉన్నటువంటి సహోదరులకు కూడా ఇంత గొప్ప రక్షణను మీరు పరిచయం చేయాలి. మారు మనస్సునకు తగిన ఫలములను ఫలించుడి. చరిత్రలో ఎందరో నీతిమంతులు, ఎందరో గొప్ప గొప్ప ప్రవక్తలు మనకు కనిపిస్తున్నారు కదా. వీరంతా దేవుని గురించి తెలుసుకున్న తర్వాత దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు అనేక మందికి దేవుణ్ణి పరిచయం చేస్తున్నారు. అబ్రహాము గారు కావచ్చు, ఇస్సాకు గారు కావచ్చు, యాకోబు గారు కావచ్చు, మోషే గారు కావచ్చు, దావీదు గారు కావచ్చు, యేసుక్రీస్తు తరువాత యేసుక్రీస్తు వారిని వెంబడించినటువంటి శిష్యులు, అపొస్తలులు కావచ్చు, అందరూ కూడా దేవుణ్ణి తెలుసుకున్న వెంటనే దేవుణ్ణి పరిచయం చేస్తున్నారు. దేవుణ్ణి లోకానికి తెలియజేస్తున్నారు. తమకు దేవుడిచ్చిన పరిధిలో అనేక మందికి దేవుని గూర్చిన వార్తలను ప్రకటిస్తున్నారు. అంటే మారు మనస్సు నొందిన తర్వాత మారు మనస్సునకు తగిన ఫలములను ఫలించాలి. మారు మనస్సునకు తగిన ఫలములను ఫలించాలి. ఒకవేళ ఫలించకపోతే ఏమవుతుంది? దేవునికి మన వలన లాభం లేనప్పుడు, దేవుడు మనలో ఫలమును చూడనప్పుడు, దేవుణ్ణి మనం నిరాకరిస్తున్నప్పుడు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తును మనం నిషేధిస్తున్నప్పుడు అదే మూలకు తలరాయి అవుతుంది. కనుక జాగ్రత్త పడాలి. పరలోక రాజ్యంలో మనం అడుగు పెట్టాలంటే పరలోక రాజ్యానికి తగిన ప్రతిఫలమును మనము భూమి మీద మన జీవితాలలో చూపించాలి. మంచి ఫలమును దేవునికి ఇవ్వగలగాలి. ప్రియులారా, ఇప్పటి వరకు ఒకవేళ మీకు తెలియక దేవుని కొరకు ఫలించాలనే ఆలోచన మీలో లేనట్టయితే ఈ మాటలను విన్న తర్వాత చక్కని నిర్ణయంతో ఇక మీదట దేవుని కొరకు ఫలించి మంచి జీవితమును నేను కలిగి ఉండాలని మీరు తీర్మానించుకోవాలి. మీరు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే అనునిత్యం దేవుని కొరకు మీరు ఆలోచన చేస్తారు. ఆయన కాడి తేలికగాను సులువుగాను ఉన్నది. లోకములో మీరు ప్రయాసపడి భారం మోసుకుంటున్నారు. నిజంగా క్రీస్తు ప్రభువు చెంతకు మీరు రాగలిగితే ఆయన మీ భారమంతటిని తీసి చక్కని తేలికైన సులువైన భారము లేని కాడిని మీ మీద పెడతాడు. అప్పుడు మీరు ప్రభువు కొరకు బ్రతుకుతూ మంచి ఫలితమును దేవునికి ఇస్తూ ఫలవంతమైనటువంటి జీవితాలను భూమి మీద దేవునికి చూపిస్తూ పరలోక రాజ్యంలో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. అపొస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని ఒక్కసారి చూడండి. మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. పౌలు గారు తీతుకు పత్రిక రాస్తూ ఏమంటున్నారు? మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. అవసరాన్ని బట్టి సమయోచితంగా సత్క్రియలను శ్రద్ధగా చేయటానికి నేర్చుకొనవలెను, అశ్రద్ధగా కాదు. దేవుని కార్యక్రమాలను, దేవుని యొక్క సేవను భూమి మీద మన ద్వారా జరిగించాలి. ఒకవేళ జరిగించకపోతే ఏమవుతుందో తెలుసా?
పౌలు గారు చెప్పినట్టుగా నిష్ఫలులైపోతారు, అంటే ఫలము లేని వారు అయిపోతారు. దేవుని వాక్య సంబంధమైన కార్యములలో మీరు ఉన్నప్పుడు మీరు ఫలవంతమైన వారుగా ఉంటారు. లేని ఎడల మీరు నిష్ఫలులైపోతారు. మీరు నిష్ఫలులైతే మీ వలన మీకు కూడా ప్రయోజనం ఉండదు. మీరు నిష్ఫలులైతే మీ వలన మీకు కూడా ప్రయోజనం ఉండదు. కనుక యజమాని తగిన కాలమందు తన ద్రాక్ష తోట యొద్ద నుండి ఫలితమును ఆశిస్తున్నాడు గనక ఫలితము నిమ్మని చెప్పటానికి తన దాసులను సేవకులను తన కుమారుని కూడా పంపించాడు గనక వారిని సన్మానించి వారిని గౌరవించి వారు చెప్పిన మాటలను మనము మన జీవితాలలో స్వీకరించి మనము యజమానికి తగిన ఫలమును తగిన కాలమందు సమయోచితముగా అవసరమును బట్టి సత్క్రియలు చేస్తూ ఆయనకు అందించగలగాలి. కనుక ప్రియమైన నా సహోదరి సహోదరులారా, మీ జీవితాలలో ఇక నుంచైనా దేవుని కొరకు చక్కగా ఆలోచించటానికి, చక్కని బ్రతుకును కలిగి ఉండటానికి, మారు మనస్సుకు తగిన ఫలమును ఫలించటానికి, మీ జీవితమును దేవునికి ఫలవంతమైనదిగా చూపించటానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మాత్రమే మిమ్మును రక్షించటానికి, మిమ్మును పరలోకంలో చూడటానికి దేవుడు ఆశపడతాడు, ఇష్టపడతాడు. కనుక క్రీస్తు కార్యములు చేస్తూ మీ శరీరము ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ అనేక మందిని క్రీస్తు రక్షణలో నడిపించటానికి మీ వంతు ప్రయత్నం మీరు చేస్తారని ఈ వాక్యమును బట్టి మిమ్మను వేడుకుంటూ ఈ యొక్క పాఠమును ముగిస్తున్నాను. మరొక చక్కని పరలోక రాజ్యపు ఉపమానమును మరొక సందర్భంలో దేవుని కృపను బట్టి మనం నేర్చుకుందాం. తలలు వంచి కండ్లు మూసుకుంటే తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన చక్కని జ్ఞానము కొరకు మీకు వందనములు తండ్రి. నాయన, మా బ్రతుకులలో మేము ఫలము కలిగిన వారముగా ఉండాలని మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీరు పలికించిన ఈ చక్కని ఉపమానం ఎంతో గొప్పది. నాయన, ఈ ఉపమానమును మాకు వివరించి మీ గ్రంథములో అనేక చోట్ల మీరు వ్రాయించినటువంటి సంగతులను బట్టి మాకు నేర్పించిన మీ జ్ఞానమును బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. కేవలం వినువారు మాత్రమై ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా విన్న వాక్యం ప్రకారం ప్రవర్తించి చక్కని ఫలమును సత్క్రియల ద్వారా మా యొక్క జీవితములలో ఇక మీదట చూపించగలగటానికి మీ కృపను, మీ సహాయమును మాకు అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటున్నాము. సర్వలోకానికి సువార్త అనే ఈ కార్యక్రమమును ముందుకు నడిపించటానికి ఎందరో మీ కుమారులు కుమార్తెలు తండ్రి సహాయం చేస్తున్నారు. వారికి నెమ్మదిని సమాధానమును దయచేయండి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామము ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనములు. కొన్ని ప్రకటనలు ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. సర్వలోకానికి సువార్త అనే మాసపత్రిక కూడా అందుబాటులో ఉంది. కనుక ఎవరికైనా ఈ పత్రిక కావాలనుకుంటే మీరు మమ్మల్ని సంప్రదించండి. మీ పేరు, మీ చిరునామా మీరు మాకు పంపించినట్టయితే మొదటి మాసపత్రిక ఉచితంగా మీకు పంపిస్తాం. తరువాతి మాసపత్రిక నుండి మీరు ప్రతి నెల ఒక చక్కని అంశంతో మీరు మీ ఇంటి యొద్దకే పోస్టు ద్వారా మాసపత్రికను పొందాలనుకుంటే చందాదారులుగా చేరాల్సి ఉంటుంది. వివరములన్నీ కూడా ఆ మొదటి మాసపత్రికలో మీకు లభ్యమవుతాయి. అలాగనే www.christchurch.rc అనేది మా అధికారిక వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మీరు వీడియోల రూపంలో దేవుని వాక్యమును వీక్షించి నేర్చుకోవటానికి, ఆడియో రూపంలో విని నేర్చుకోవటానికి, పుస్తక రూపంలో చదివి నేర్చుకోవటానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కనుక ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ మా యొక్క వెబ్సైట్ను దర్శించాలని మీ అందరికీ తెలియజేస్తూ ఈ ప్రకటనలు ముగిస్తున్నాను. మరొక పరలోక రాజ్యపు ఉపమానంతో మనమంతా ప్రభు చిత్తమును బట్టి కలుసుకుందాం. అంతవరకు ప్రభు యొక్క కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. సర్వలోకానికి సువార్త అనే ఈ కార్యక్రమమునకు కొనసాగింపును వచ్చే వారం ఇదే ఛానల్లో ఇదే సమయానికి తప్పకుండా వీక్షించండి. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.